వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గానుగ నూనె మరెక్కడా దొరకదు. ఎస్ఆర్వి న్యాచురల్స్. ఆర్డర్స్ కై స్క్రీన్ పై నెంబర్ కి కాల్ చేయండి. జెఫ్ బెజోస్ కు చెందిన బ్లూ ఆరిజిన్ ప్రైవేట్ స్పేస్ టూర్ ప్రయోగంలో తొలి భారతీయ అంతరిక్ష పర్యాటకుడిగా గోపీచంద్ తోటకూర చరిత్ర సృష్టించారు. భూగ్రహం వెలుపలికి ప్రయాణించిన రెండో భారతీయుడుగాను తొలి ఆంధ్రుడిగా రికార్డు సృష్టించారు. ప్రవాసాంధ్రుడైన తోటకూర గోపి పర్యాటకుడిగా అంతరిక్ష పర్యటన చేసిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించారు. బ్లూ ఆరిజిన్ న్యూ షెఫర్డ్ 25 మిషన్ లో గోపి భాగమయ్యారు. ఇప్పటి వరకు స్పేస్ మిషన్లు పరిశోధనల్లో భాగంగానే జరుగుతున్నాయి. అయితే కొన్నేళ్లుగా ప్రైవేట్ స్పేస్ యాత్రల్లో పర్యాటకుల్ని కూడా అంతరిక్షంలోకి తీసుకువెళుతున్నారు. ఇలా అంతరిక్ష ప్రయాణం చేసిన తొలి భారతీయుడిగా తోటకూర గోపి రికార్డు సృష్టించారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో జన్మించిన తోటకూర గోపి అమెరికాలో పారిశ్రామికవేత్తగా, పైలట్ గా ఉన్నారు. మరో 5గురితో కలిసి అంతరిక్ష యాత్రను చేపట్టారు. Oh my God. All right. Here's for you. Camera Pierce. Dude, look at the art. Just look outside. Oh my God. భూ వాతావరణ వెలుపలికి వారితో కలిసి ప్రయాణించారు. వీరిలో 90 ఏళ్ల ఎడ్వైట్ కూడా ఉన్నారు. మాసన్ ఏంజిల్, సిల్వియన్ షిరాన్, కెన్నెత్ ఎల్హెస్, కారోల్ షెల్లర్ అంతరిక్ష ప్రయాణం చేసిన వారిలో ఉన్నారు. సోయజ్ T-11 ద్వారా 1984 ఏప్రిల్ 3న అంతరిక్ష యాత్ర చేసిన తొలి భారతీయుడిగా రాకేష్ శర్మ గుర్తింపు పొందారు. సోవియట్ యూనియన్ ఇంటర్ కాస్మోట్ ప్రోగ్రాంలో భాగంగా ఆయన ఈ యాత్రను చేశారు. భారతీయ మూలాలు ఉన్న కల్పన చావ్లా, సునీత విలియమ్స్, రాజాచారి, శిరీష బండ్ల వంటి వారు కూడా గతంలో అంతరిక్షంలో ప్రయాణించారు. భారతీయ మూలాలున్న వారంతా అమెరికా పౌరసత్వం కలిగి ఉన్నారు. ప్రొఫెషనల్ ఆస్ట్రోనట్స్ గా అంతరిక్షంలోకి ప్రయాణించారు. NS-25 వాహనం ద్వారా నింగిలోకి వెళ్లిన అంతరిక్ష పర్యాటకులు భూబాహ్య కక్ష వరకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రయాణించారు. ఆ తర్వాత రాకెట్ తో పాటు క్యాప్సూల్ భూమికి తిరిగి ప్రయాణమైంది. Oh my God. All right. Here's for you. Camera Pierce. Dude, look at the art. Just look outside. Oh my God. రాకెట్ ల్యాండ్ అయిన కాసేపటికి క్యాప్సూల్ కూడా సురక్షితంగా పారాచూట్ల సాయంతో నేలను తాకింది. దీనికి 15 నిమిషాల సమయం పట్టింది. జెఫ్ బెజోస్ కు చెందిన బ్లూ ఆరిజిన్ కంపెనీ 2 ఏళ్ల క్రితం అంతరిక్ష యాత్రలు చేపట్టింది. క్యాప్సూల్ టచ్ డౌన్, వెల్కమ్ బ్యాక్ N25 అంటూ బ్లూ ఆరిజిన్ ఎక్స్ లో పోస్ట్ చేసింది. బ్లూ ఆరిజిన్ తన 7వ మానవ సహిత అంతరిక్ష యాత్రను విజయవంతంగా పూర్తి చేసినట్టుగా ప్రకటించారు. పర్యాటకుల్లో ఒకరైన 90 ఏళ్ల మాజీ వైమానిక దళ కెప్టెన్ ఎడ్వైట్ 1961లో అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ చేత అమెరికా మొదటి నెలజాతి వ్యోమగామి అభ్యర్థిగా ఎంపికైన ఎగిరే అవకాశం మాత్రం ఎప్పుడూ రాలేదని బ్లూ ఆరిజిన్ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. విజయవాడలో పుట్టిన తోటకూర గోపీచంద్ ఎంబ్రీ రిడిల్ ఏరోనాటికల్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. బ్లూ ఆరిజిన్ అందించిన వివరాల ప్రకారం గోపి ఒక పైలట్ గా, ఏవియేటర్ గా ఉన్నారు. అతను డ్రైవింగ్ చేయడానికి ముందు ఎలా ఎగరాలో నేర్చుకున్నాడు. హార్ట్స్ఫీల్డ్ జాక్సన్ అట్లాంటా అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో హోలిస్టిక్ వెల్నెస్ అండ్ అప్లైడ్ హెల్త్ గ్లోబల్ సెంటర్ ప్రిజర్వ్ లైఫ్ కార్ప్ ను 30 ఏళ్ల గోపి స్థాపించారు. Oh my God. All right. Here's for you. Camera Pierce. Dude, look at the art. Just look outside. Oh my God. వాణిజ్యపరంగా జెట్ విమానాలు నడపడంతో పాటు బుష్ ఏరోబాటిక్ సీప్లేన్లతో పాటు గ్లైడర్లు, హాట్ ఎయిర్ బెలూన్లను నడుపుతూ అంతర్జాతీయ మెడికల్ జెట్ పైలట్ గా గోపి సేవలందించారు. ఇటీవల టాంజానియాలోని మౌంట్ కిలిమంజారో శిఖరానికి కూడా వెళ్లారు. NS-25 మిషన్ కోసం 6 సిబ్బందిలో ఒకరిగా తోటకూర ఎంపికయ్యాడు. 1984లో భారత వాయుసేనకు చెందిన వింగ్ కమాండర్ రాకేష్ శర్మ తర్వాత అంతరిక్షంలోకి ప్రవేశించిన మొదటి భారతీయ అంతరిక్ష పర్యాటకుడిగా, రెండో భారతీయుడిగా గోపి గుర్తింపు పొందాడు. అమెరికాలో పారిశ్రామికవేత్తగా, పైలట్ గా స్థిరపడిన ఆయన ఇప్పటికీ భారత పాస్పోర్ట్ నే కొనసాగిస్తున్నారు. All right, let's do this. All right, Oliver first. What's Oliver up? first. Woo! Oh my God. Wow. Woo! Look at the earth. Look at the earth. Come on, man. Oh my God. Oh my God. All right. Here's for you. Camera Pierce. Dude, look at the art. Just look outside. Oh my God. We're in space. Dude, we're in space. That is happy about the India with pride. India to space. India to space. Woohoo! సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.